నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా అది దారి దిక్కు లేని ప్రభుత్వం, మనం ఏం చెప్పలేం. ఏ విధంగా అన్నయ్య చెప్పినవి చేయరు, చేసినవి చెప్పరు. ఇప్పుడు రైతు బంధు అన్నారు, రుణమాఫీ అన్నారు, ఎక్కడ ఏ మండలంలో పూర్తిగా కాలేదు, ఏ ఊర్లో కూడా పూర్తిగా కాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చేసారు కేసీఆర్ గారు అందరికీ అసలు టెన్షన్గా, అసలు వాళ్ళకి వచ్చి పడ్డదానిక తెలియకపోయి అందరికి వచ్చేది. కాకుంటే కేసీఆర్ గారు ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి వేయటం తప్పు, 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వేయద్దు, అది తప్పు. అది కూడా తప్పు. అది కానీ ఇది రైతుకు కావాల్సిన న్యాయం జరుగుతలేదు ఇక్కడ ఈ ప్రభుత్వంలో. లక్షల కొద్ది ఎకరాలు ఎండబెట్టారు ప్రాజెక్టులు కేసీఆర్ కోపం మీద కోట్లలో అది పెట్టి, అది కాళేశ్వరం మొత్తం ఎండబెట్టి రైతులు చాలా లక్షల కొద్ది ఎకరాలు ఎండిపోయినాయి. ఇలా రైతులను ఆదుకునేటోళ్ళు లేరు, కనీసం వాళ్ళకు పట్టించుకునేటోళ్ళు లేరు, ఎంతోమంది చచ్చిపోతున్నారు.